be mine. Oh, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ ఇండియా విత్ ఏకే. ఈ వీడియోలో నేను విశాఖపట్నం గురించి ఫుల్ బడ్జెట్ ప్లాన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశాఖపట్నంకి ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇంకా అక్కడ అయ్యే బడ్జెట్ ఎంత. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు మనం వైజాగ్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి వైజాగ్కి డైలీ రన్ ట్రైన్స్ ఉన్నాయి. అలాగే మీరు కావాలంటే ఫ్లైట్లో అయినా బస్లో కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 400 వరకు ఉంటుంది. ఒకవేళ మీరు వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 6 ఆర్ 7కి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. వన్స్ మనం వైజాగ్ రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్ పక్కనే బైక్ అండ్ కార్ రెంటల్స్ ఉంటుంది. మీరు కావాలంటే రెంటెడ్ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి 2 days సరిపోతుంది. ఒకవేళ రెంటెడ్ వెహికల్స్ వద్దనుకుంటే కనుక మీకు ఇక్కడే షేరింగ్ ఆటో ఇంకా గవర్నమెంట్ పబ్లిక్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు దాంట్లో కూడా తిరగొచ్చు. అలాగే మీకు ఇంకా బడ్జెట్లో కూడా ట్రావెలింగ్ అయిపోతుంది. మేమైతే ఇక్కడ కార్ రెంట్కి తీసుకున్నాము. మాకు పర్ డే వచ్చేసి 1500 పడింది. మేము కార్ రెంట్కి తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది, అది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వైజాగ్లో స్టే చేయడానికి బెస్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్కే బీచ్ ఏరియా. ఆర్కే బీచ్కి 1 కిలోమీటర్ లోపే రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రూమ్ రెంట్ 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. మనం రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అయ్యే వరకు మధ్యాహ్నం అయిపోతుంది. డే 1లో మనం ఫస్ట్ ఋషికొండ బీచ్కి వెళ్దాం. ఈ ప్లేస్ ఆర్కే బీచ్ నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ బీచ్ వాటర్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఋషికొండ బీచ్ చూసుకున్న తర్వాత మనం తెన్నెటి పార్క్ వెళ్దాం. ఈ పార్క్లో ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. ఇక్కడ ఫ్యామిలీతో మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం చాలా మంచిగా చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న షిప్ ఉంది కదా, ఈ షిప్ అక్టోబర్ 2న 2020లో బంగ్లాదేశ్ నుంచి విశాఖపట్నంకి కార్గో షిప్పింగ్కి వచ్చింది. అయితే ఆ టైంలో భారీ వర్ష తుఫాన్ అయ్యింది. అప్పుడు ఈ షిప్ సముద్రం నుంచి విశాఖ ఒడ్డున కొట్టుకొచ్చింది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా ఆ షిప్ని సముద్రంలోకి లాగలేకపోయారు. అయితే అప్పటి నుంచి ఆ షిప్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చేశారు. తెన్నేటి పార్క్ చూసుకున్న తర్వాత కైలాసగిరి వెళ్దాం. ఈ ప్లేస్ కైలాసగిరి హిల్స్ మీద ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి టాయ్ ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 120, ఇంకా చిన్న పిల్లలకి 100 రూపీస్ ఉంది. ఈ ట్రైన్ కైలాసగిరి కొండ చుట్టూ తిరుగుతుంది. ట్రైన్లో నుంచి వైజాగ్ సిటీ చాలా మంచిగా కనిపిస్తుంది. కావాలంటే ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ కైలాసగిరి కొండ మీద శివ పార్వతుల విగ్రహం చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫ్యామిలీతో వస్తే కనుక చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీకు మంచి పీస్ఫుల్ వైబ్ దొరుకుతుంది. శివపార్వతుల విగ్రహం చూశాక కైలాసగిరి కొండ మీదనే మనకి రోప్వే ఉంది. దీని టికెట్ ప్రైస్ రౌండ్ ట్రిప్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ కొండ పైనుంచి చూడొచ్చు. సముద్ర తీరాన ఉన్న విశాఖ నగరం ఎంత మంచిగా కనిపిస్తుంది. సన్సెట్ టైంలో అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ మూమెంట్ని మన వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని కూడా అనొచ్చు మనం. డే 1లో మనం చూడాల్సిన అన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నాక అలా ఒక రైడ్ ఆర్కే బీచ్ మీద నుంచి వెళ్తే ఉంటుంది కదా, ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగుంటుంది. వైజాగ్లో ఫుడ్ ట్రై చేయాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు స్ట్రీట్ ఫుడ్ నుంచి అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఒక్కో రోజు పర్ పర్సన్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి 200 నుంచి 300 వరకు అవుతుంది. ఇక్కడితో వైజాగ్లో మన డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2లో మనం ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే స్టార్ట్ అయినాం. ఈ ప్లేస్ మన రూమ్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ మీరు ఏ టైం అయినా విజిట్ అవ్వచ్చు.
బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు చాలా రకాల వెరైటీ చేపలు చూడడానికి దొరుకుతుంది. అలాగే మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఇంటికి పార్సల్ కూడా తీసుకెళ్ళవచ్చు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చూసుకున్న తర్వాత యారాడ బీచ్ అయితే స్టార్ట్ అయినాం. ఈ ప్లేస్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ నుంచి 15 కిలోమీటర్స్, అలాగే ఆర్కే బీచ్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. యారాడ వెళ్ళే దారి మొత్తం నేవీ వాళ్ళ బిల్డింగ్సే ఉంటాయి. అలాగే ఇక్కడ రోడ్ మొత్తం మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. ఆర్కే బీచ్ నుంచి ఇక్కడికి రావడానికి ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్ నెంబర్ వచ్చేసి 16. ఈ బీచ్ దగ్గర క్రౌడ్ చాలా తక్కువ ఉంటారు, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటోషూట్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. అరాడా బీచ్ కవర్ చేసుకున్న తర్వాత TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం వెళ్దాం. ఈ ప్లేస్ ఆర్కే బీచ్ దగ్గరే ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజ్ పెద్దవాళ్ళకి 70 రూపీస్, ఇంకా చిన్నపిల్లలకి 40 రూపీస్ ఉంటుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్లో మిషనరీస్ ఇంకా వెపన్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. మనుషుల కన్నా మిషన్స్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది. అలాగే ఇక్కడ సముద్రం లోపల సబ్మరీన్స్ని బ్లాస్ట్ చేయడానికి మిసైల్ కెరియర్స్ కూడా ఉంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూశాక సబ్మరీన్ మ్యూజియం వెళ్దాం. ఈ రెండు ప్లేసెస్ ఆర్కే బీచ్ మీద ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు కూడా పెద్దవాళ్ళకి 70, ఇంకా చిన్నపిల్లలకి 40 ఉంది. ఈ సబ్మరీన్ని INS కురుసారా అని కూడా అంటారు. 1969లో ఈ సబ్మరీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. 30 ఇయర్స్ తర్వాత దీని లైఫ్ టైం అయిపోయాక దీన్ని సర్వీస్ నుంచి తీసేసి టూరిస్టులకి సబ్మరీన్ మ్యూజియంగా మార్చేశారు. ఈ సబ్మరీన్లో 5 నుంచి 6 మెంబర్స్ కంటే ఎక్కువ స్పేస్ ఉండదు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే నెంబర్ 1 సబ్మరీన్ మ్యూజియంగా చెప్పుకోవచ్చు మనం. అండ్ ఫైనల్లీ వైజాగ్లోనే నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆర్కే బీచ్. ఈ ప్లేస్ రిలాక్సేషన్కి ఇంకా న్యాచురల్ బ్యూటీకి మంచి స్పాట్. అలాగే ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఉంటుంది. అయినా కూడా ఈ ప్లేస్కి ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా ఇక్కడ మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా తక్కువనే. ఈ బీచ్ని విజిట్ చేయడానికి మంచి టైం వచ్చేసి మార్నింగ్ ఇంకా ఈవినింగ్. ఇక్కడితో మన పార్ట్ 1 వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. పార్ట్ 2లో వైజాగ్ నుంచి అరకు ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడ తిరగాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇంకా కావాల్సిన బడ్జెట్ ఎంత, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.